వికలాంగుల పెన్షన్ల పెంపు ఇతర పెండింగ్ సమస్యలను త్వరలో పరిష్కరిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. మలక్పేట బదిర్దుల ఆశ్రమ పాఠశాల, మాసబ్ ట్యాంక్లోని ఆంధ్రుల పాఠశాల, సరూర్ నగర్లోని వికలాంగుల పాఠశాలలో వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్యతో కలిసి విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మలక్పేటలో మంత్రి మాట్లాడుతూ మూగ, చెవిటి విద్యార్థులకు కేవలం 10వ తరగతి వరకు ప్రత్యేక పాఠశాలలు ఉన్నాయని, త్వరలో ఇంటర్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. వికలాంగులకు పింఛన్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో వేసేందుకు సానుకూలంగా డిజేబుల్ పర్సన్స్ అందరికి కూడా తప్పకుండా ఇది ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. అదేవిధంగా ఇందాక అన్నట్టుగా గంగాధర్ గారు అన్నట్టుగా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళండి. ఏది కూడా మనకు ఆటంకం కాదు. ఇవాళ గ్రూప్ 1 లో సెలెక్షన్ అయి ఉన్నారు, గ్రూప్ 4 లో ఆల్రెడీ సెలెక్టెడ్, తర్వాత డిఎస్సి లో మన వాళ్ళు సెలెక్ట్ అయి ఉన్నారు. డిజేబుల్ నుంచి కానీ, ఇట్లా బ్లైండ్ నుంచి కానీ, విజువల్ హ్యాండిక్యాప్ నుంచి కానీ సెలెక్ట్ అయి ఉన్నారు. అంటే వాళ్ళు మీకు ఒక స్ఫూర్తికరమైనటువంటి పరిస్థితి, స్ఫూర్తిదాయకంగా కూడా వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఎక్కడా కూడా తగ్గకూడదు, టైం వేస్ట్ చేసుకోకూడదు అనేది మాత్రం మీరు అందరూ టార్గెట్ పెట్టుకోండి. ఈ హాస్టళ్లలో మనం ఉంటున్నాము ఒక అవకాశంగా, బట్ మనం తొందరగా ఏదో ఒక రూట్ వెతుక్కొని మన కుటుంబ సభ్యులకు మనల్ని చాలా మంది ఏమనుకుంటారంటే భారం అనుకున్నారు. కొంతమంది కుటుంబ సభ్యులు మనల్ని దగ్గర తీసుకోవడానికి ఇష్టపడరు, మన బంధువులు మనల్ని దగ్గర తీసుకోవడానికి ఇష్టపడరు. అలాంటి టైంలో మనం కొంతమంది చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంటికాడ అన్ని వసతులుండి కూడా కుటుంబ సభ్యులు మన యొక్క కేర్ తీసుకోకపోవడం మూలంగా కూడా వచ్చిన వాళ్ళం ఉన్నాం. కాబట్టి మనము ఒక ఆదర్శవంతంగా మనం ఏందో చేసి చూపించే విధంగా ఒక ఛాలెంజ్డ్ గా మనం ఎదగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకు స్పెషల్ గా కూడా మరి జాబ్ పోర్టల్ పెట్టడం జరిగింది, ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. రేపు ఇళ్లలో గాని ఇతరత్ర సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఊళ్ళల్లో మరి ఇందిరమ్మ ఇళ్లు గాని ఇతరత్ర రేషన్ కార్డ్స్ గాని అట్లాంటి వాటిల్లో కూడా మనకు స్పెషల్ ప్రొవిజన్స్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మీరు వాటన్నిటిని కూడా ఉపయోగించుకోండి. అదేవిధంగా మనకి ఎలాంటి పరికరాలు అవసరం ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే మరి అందజేయడం జరుగుతుంది. 40 మందిని ఫస్ట్ టైం సీఎం రేవంత్ రెడ్డి గారు జాబులలో పెట్టడం జరిగింది. కాబట్టి మొన్న మన డిజేబుల్ పర్సన్స్ నుంచి కూడా కాల్ సెంటర్స్ లలో కూడా ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా కొంతమందిని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ మనకు కళ్ళు కనపడకుండా కాళ్ళు, చేతులు, మనసు ఇవన్నీ ఉంటాయి. దాంతో ఏం చేయగలుగుతామో అదే మనం చేయాలి. ఒకవేళ కాలు పని చేయకుంటే చేయితోటి ఏం చేయగలుగుతాము, మనసుతోటి ఏం చేయగలుగుతాం, కళ్ళతో ఏం చేయగలుగుతాం. అట్లా ఒక అవయానికి ఇబ్బంది ఉంటే ఈ మిగతా బాడీనంతా కూడా యాక్టివ్ చేసుకుని మనం తప్పకుండా మీరందరూ మంచి ఉన్నత స్థానాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మన డిపార్ట్మెంట్ నుంచి, మన డిజేబుల్ పర్సన్స్ నుంచి ఎవరెవరైతే సక్సెస్ అయ్యిండ్రో వాళ్ళందరి స్టోరీస్ కూడా మీతో అందరితో ఒక రోజు షేర్ చేసుకునే విధంగా మన వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి కథలను, స్టోరీస్ కూడా మీకు వినిపిస్తాం. అలాంటి ప్రోగ్రామ్ కూడా మనం ఏర్పాటు చేసుకుందామని తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు.